తప్పు చేసిన వాడు పశ్చాత్తాపంతో పరివర్తన చెందాల్సిన చోటు జైలు. కానీ కొంతమంది వ్యక్తులు జైళ్ళనే నేర సామ్రాజ్యానికి శిక్షణా కేంద్రాలుగా మార్చుకుంటున్నారు. వేరువేరు ప్రాంతాలు, వేరువేరు నేరాలు, కానీ వారిద్దరిని కలిపింది మాత్రం కటకటాల వెనుక ఏర్పడిన స్నేహం. పగలు రెక్కి రాత్రి స్కెచ్ కట్ చేస్తే విలువైన సొత్తు మాయం. జల్సాలకు అలవాటు పడి పలు నేరాలకు పాల్పడిన ఇద్దరు దొంగలను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. పోలీసులకే సవాల్ విసిరిన ఈ దొంగలెవరు? ఈ కేటుగాళ్లను పోలీసులు ఎలా పట్టుకున్నారు? సాధారణంగా ఎవరైనా జైలుకు వెళ్తే బుద్ధి తెచ్చుకొని మారతారు. కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం జైలుకు వెళ్లినా వారి తీరు మాత్రం మారలేదు. కడప సెంట్రల్ జైలునే వీరి చోరీలకు శిక్షణ కేంద్రంగా మార్చుకున్నారు. ఒకరు అనంతపురానికి చెందిన రామాంజనేయులు, మరొకరు కడపకు చెందిన ప్రసాద్. ఇద్దరూ వేరువేరు కేసుల్లో రిమాండ్ ఖైదీలుగా జైలుకు వెళ్లారు. అక్కడే వీరి మధ్య స్నేహం చిగురించింది. ఆ స్నేహమే నేర భాగస్వామ్యానికి దారితీసింది. అనంతపురానికి చెందిన యువకుడు కురబ రామాంజనేయులు బేల్దారి వృత్తి చేసుకునేవాడు. అతడు వ్యసనాలకు బానిసై జల్సాలకు అలవాటు పడ్డాడు. బేల్దారిగా పనిచేస్తుంటే వచ్చే కూలీ డబ్బులు సరిపోవడం లేదని పలుచోట్ల అప్పులు చేశాడు. అవి తీర్చే మార్గం లేక దీంతో బేల్దారి పని మానేసి దొంగతనాలే వృత్తిగా మార్చుకున్నాడు. రామాంజనేయులు మైనర్గా ఉన్నప్పుడే అనంతపురంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీంట్లో ఇద్దరిలో కురవ రామాంజీ అలియాస్ భాష అనేవాడు అనంతపురం నవోదయ కాలనీకి చెందినవాడు. జూనియర్గా ఉన్నప్పుడే ఒక మర్డర్ కేసు ముద్దాయి. సబ్సిక్వెంట్లీగా దొంగతనాలకు అలవాటు పడ్డాడు. కొన్ని చెడు వ్యసనాలకు అలవాటు పడి ఉమనేజర్గా మారిపోయినాడు. ఈ క్రమంలో వానికి జల్సాలు చేయనీక డబ్బులు చాలకొచ్చి దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే మనకి అనంతపూర్ 1 టౌన్ పరిధిలో, 4th టౌన్ పరిధిలో, 2 టౌన్ పరిధిలో దొంగతనాలు చేశాడు. గుంతకల్ టౌన్ పరిధిలో దొంగతనాలు చేశాడు. అప్పుడు అరెస్ట్ చేసి పంపించడం. దాదాపు వీడు 2-3 సంవత్సరాలు జైల్లో కూడా ఉన్నాడు. గతేడాది నిందితుడు కురబ రామాంజనేయులు ఓ దొంగతనం కేసులో పట్టుబడి కడప జైలుకు వెళ్లాడు. కడప చిన్న చౌక్కు చెందిన వల్లెపు ప్రసాద్ కూడా ఓ కేసులో కడప జైలుకు వెళ్లాడు. అక్కడే ప్రసాద్, రామాంజనేయులు మధ్య స్నేహం ఏర్పడింది. జైలులో ఉండగానే వీరిద్దరూ కలిసి చోరీలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. ఈలోపు ఇద్దరికీ బెయిల్ రావడంతో గతేడాది విడుదలయ్యారు. ప్రసాద్ దొంగతనానికి పోయేవాడు కాదు. ఈ క్రమంలోనే 2-3 దాంట్లో సాయం చేశాడు. వాళ్ళది ఏదో ఒక SC/ST కేసు, కుటుంబంలో వాళ్ళ ఫ్యామిలీతో SC/ST కేసులో ఏదో ఉండి జైలుకి వెళ్ళాడు. అదే క్రమంలో వీడు అక్కడ జైల్లో ఉండడం వల్ల అక్కడ వీళ్ళకి ఇద్దరు పరిచయం ఏర్పడింది. ప్రసాద్కి దొంగతనం బ్యాక్గ్రౌండ్ లేదు. వీడు పరిచయం అయిన తర్వాతనే దీనివల్ల వీడు మారాడు, దొంగగా మారాల్సి వచ్చింది. రామాంజనేయులు జైలు నుంచి విడుదలయ్యాక కడపలో 2 ద్విచక్ర వాహనాలు దొంగలించాడు. ఆ వాహనాలపై కాలనీలో రెక్కి నిర్వహించి తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడేవాడు. రామాంజనేయులు ద్విచక్ర వాహనాలు దొంగలించి ప్రసాద్కు అప్పగిస్తే వాటిని విక్రయించే బాధ్యత అతను తీసుకునేవాడు. ఇలా పక్కా ప్రణాళికతో ఇద్దరూ చోరీలకు పాల్పడేవారు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళా అనంతపురంకి వచ్చి దొంగతనాలు చేసుకుంటా ఆ క్రమంలో మాకు వచ్చిన సమాచారం మేరకు, ఖచ్చితమైన సమాచారం వచ్చి ఇవన్నీ పట్టుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మనకి ఇప్పుడు బుక్కరాయ సముద్రము, గుత్తి, అనంతపూర్ 1 టౌన్, 3 టౌన్ పరిధిలో కూడా దొంగతనాలు చేసినాడు. అదేవిధంగా కడపలో కూడా బైక్ దొంగతనాలు చేశాడు. ఆ బైకులు కూడా ఇప్పుడు రికవర్ చేయడం జరిగింది. అనంతపురం, కడప జిల్లాల్లో పలు స్టేషన్లలో వీరిద్దరిపైన 10 కేసులు నమోదయ్యాయి. దొంగలించిన సొత్తును విక్రయించడానికి రామాంజనేయులు వస్తున్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో ప్రసాద్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 25 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి నగలతో పాటు 2 ద్విచక్ర వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జైలుకు వెళ్లాక కూడా బుద్ధి తెచ్చుకోకపోగా మళ్లీ చోరీలకు పాల్పడిన నిందితులిద్దరూ ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్నారు.